ఏ తల్లిదండ్రులైతే పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తారో, ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. ఓ ఉపాధ్యాయుడిని ముగ్గురు విద్యార్థులు చంపేశారు. ఉపాధ్యాయుడంటే భయం, భక్తి ఉండేవి. ఇప్పుడు లేకుండా పోయాయంటే కారణం ఎవరు? ఎందుకు చెప్తున్నారు? భయం చెప్పడానికి మీరెవరు? కొట్టడానికి మీరెవరు? తిట్టడానికి మీరెవరు? అని తల్లిదండ్రులు అడుగుతున్నారు. టీచర్‌తో దెబ్బలు తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఒకప్పుడు కొడితే మనకు పద్యాలొచ్చేవి. కొడితే పాఠాలొచ్చేవి. ఉపాధ్యాయులు కాకపోతే విద్యార్థులకి క్రమశిక్షణ, భయము, భక్తి గురించి ఎవరు చెప్పాలి? ఏనుగు అంజయ్య రెడ్డి అని ఒక ఐపీఎస్ వాళ్ళ ఫాదర్ దండించకూడదు, డిటెన్షన్ చేయకూడదు, చదువు రాకపోయినా అడగకూడదు, ఎలాంటి డ్రెస్సింగ్ ఉన్నా అడగకూడదు, ఎప్పుడు వచ్చినా బడిలో చేర్చుకోవాలి. గుర్తుంచుకోండి పేరెంట్స్, విద్యార్థులకు కావాల్సింది మార్కులు కాదు, వారి జీవితంలో మార్పులు. పిల్లాడికి కావాల్సింది ఈ రోజుల్లో చదువు ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. అది ఫస్ట్ నేర్పాల్సింది తల్లిదండ్రులు. అందరికీ నమస్తే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. ఇది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి సంబంధించినటువంటి విషయం. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తారో ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. విషయం ఏంటంటే, ఏపీలోని రాయచోటిలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడిని ముగ్గురు విద్యార్థులు చంపేశారు. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఉపాధ్యాయుడు అంటే గౌరవం ఉండేది. ఉపాధ్యాయుడు అంటే భయం, భక్తి ఉండేవి. ఇప్పుడు లేకుండా పోయాయంటే కారణం ఎవరు? మీరా? తల్లిదండ్రులా? ఉపాధ్యాయులా? ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, మార్పులు, నిర్ణయాల? విద్యార్థులకి విద్యార్థి దశలో భయం, భక్తి అనేది గురువు నుంచే వస్తాయి, 100%, నో డౌట్. ఆ భయం, భక్తి అనేది తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడైతే ఉండదో టీచర్ దగ్గర ఉండాలని కోరుకుంటారు. టీచర్ చెప్తానంటే ఈ రోజుల్లో మాత్రం ఎందుకు చెప్తున్నారు? భయం చెప్పడానికి మీరెవరు? కొట్టడానికి మీరెవరు? తిట్టడానికి మీరెవరు? అని తల్లిదండ్రులు అడుగుతున్నారు. యాజ్ ఎ రూల్స్, విద్యా హక్కు చట్టము, విద్యా చట్టాల ప్రకారం రూల్స్ అంటున్నారు. మరి ఎందుకు పంపిస్తారా? నాకు అర్థం కాదు. స్కూల్కి చదువు చెప్పడానికి, మేము చదువు నేర్చుకోవడానికి, పిల్లలు ఒక్కసారి నెమరేసుకోండి. మనం దాదాపు 90s, 1990, 1920 ఈ కాలంలో 2000 వరకు కూడా ఈరోజు ఒక ఉపాధ్యాయ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దెబ్బలు పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి చూద్దాం. టీచర్తో దెబ్బలు తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. లేదుగా. టీచర్ కొట్టాలని రూల్ ఏమైనా పెట్టుకుంటాడా? భయం. ఒకప్పుడు కొడితే మనకు పద్యాలు వచ్చేవి, కొడితే పాఠాలు వచ్చేవి, లెక్కలు వచ్చేవి. ఇవన్నీ గురువు కొడితేనే వచ్చాయి కదా. ఇప్పుడు కొట్టట్లేదు. ఇవేవి రావు కదా. కనీసం క్రమశిక్షణ, భయం, భక్తి కూడా రావు. మరి ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పాలి? ఉపాధ్యాయులు కాకపోతే విద్యార్థులకి క్రమశిక్షణ, భయము, భక్తి గురించి ఎవరు చెప్పాలి? ఇందాక ఒక ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏమంటున్నారంటే, ఉపాధ్యాయులు కాదు విశ్లేషించుకోవాల్సింది, విద్యా వ్యవస్థని నాశనం చేసిన విద్యా హక్కు చట్టం లాంటి చట్టాలు తెచ్చిన మేధావులు ఆలోచించాలంటున్నారు. ఎవరో కాదు, అంజయ్య రెడ్డి, ఏనుగు అంజయ్య రెడ్డి అని ఒక ఐపీఎస్ వాళ్ళ ఫాదర్. ఆయన కూడా ఒక టీచర్, ఒక స్కూల్ అసిస్టెంట్. ఆయన అంటున్న మాటలు ఇవి. ఉపాధ్యాయులు కాదు విశ్లేషించుకోవాల్సింది, విద్యా వ్యవస్థని నాశనం చేసిన విద్యా హక్కు చట్టం లాంటి చట్టాలు తెచ్చిన మేధావులు ఆలోచించాలంటున్నారు. దండించకూడదు, డిటెన్షన్ చేయకూడదు, చదువు రాకపోయినా అడగకూడదు, ఎలాంటి డ్రెస్సింగ్ ఉన్నా అడగకూడదు, ఎప్పుడు వచ్చినా బడిలో చేర్చుకోవాలి, ఎప్పుడు అడిగినా టీసీ ఇవ్వాలి, ఎప్పుడు వస్తే అప్పుడు పరీక్ష పెట్టాలి. ఇలాంటి దరిద్రాలు ఎన్నో ఉన్నాయి మన వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో. టీచరు విద్యార్థి చేతిలోకి పోయిన తర్వాత చేసేదేముంటుంది? వాడు చేతులు కట్టుకొని నిలబడతాడు టీచర్ ముందు. ఎందుకు? భయము, భక్తి అనేది నేర్పడానికి, నేర్చుకోవడానికి. టీచర్ని గౌరవించాలని తల్లిదండ్రులు చెప్తారు. టీచర్ చెప్పేది కాస్త కటువుగా ఉన్నా, ఆయన దండించిన, ఆయన తిట్టినా వాడిని మార్చడానికి. గుర్తుంచుకోండి పేరెంట్స్, విద్యార్థులకు కావాల్సింది మార్కులు కాదు, వారి జీవితంలో మార్పులు. నేను ఒక టీచర్నే. నేను ఒక తెలుగు టీచర్గా మోడల్ స్కూల్లో పనిచేశాను. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా దాదాపు 10-12 సంవత్సరాలు పనిచేశాను. నేను మా విద్యార్థుల్ని, నా స్టూడెంట్స్పై
నేను కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకోసమంటే వాళ్ళు చేసిన తప్పు అంటే వాళ్ళేదో ఆహ్, ఈ ఈ చట్టాలు శిక్షించాల్సిన పెద్ద తప్పులు కావవి. వాళ్ళు వాళ్ళ పరిధిలో చేసినటువంటి చిన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి నేను వేసిన శిక్ష కొట్టడం. కొట్టడం అంటే ఏదో శిక్షలు కావవి. బెత్తంతో కొట్టడమో, చేత్తో కొట్టడమో, ఆ భయం, తిట్టడం. అరే! ఇవన్నీ నేను చెప్తా ఉంటే మీకు కొత్తగా అనిపిస్తున్నాయా పేరెంట్స్? ఒక్కసారి ఇందాక నేను చెప్పినట్టు పాత రోజులు మీ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకోండి. ఏ టీచర్ మిమ్మల్ని కొట్టకుండా ఉన్నాడు? ఏ టీచర్ మిమ్మల్ని తిట్టకుండా ఉన్నాడు? కొంతమందయితే కోపంతో బూతులు కూడా జారేవాళ్ళు. ఇక్కడ విషయం బూతులు మాట్లాడారు, తిట్టారు, కొట్టారన్న కాన్సెప్ట్ గాదు. మనం తప్పు చేస్తే ఇక్కడ టీచర్ అయితే కొడతాడు అన్న భయం. ఆ భయం ఉందిగా. ఉంది కాబట్టే ఈరోజు ఆ భయం గురించి మీ పిల్లలకు చెప్తున్నారు. పిల్లలకి ఎంత చెప్పినా పిల్లలపై ఉన్న ప్రేమతో వాళ్ళు గారాబంతో మారిపోతున్నారు. రైట్, కాన్సెప్ట్‌లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఏపీలో ఒక టీచర్‌పై ముగ్గురు పిల్లలు దాడి చేశారు. ఎందుకు చేశారన్న విషయం గురించి వార్తా కథనాలు గమనిస్తే ఆ ముగ్గురు పిల్లలు ఎక్కువగా గేమ్‌లాడేవాళ్ళు మొబైల్స్‌లో. హింసా ప్రవృత్తి అనేది వాళ్ళ మనసుపై ప్రభావం చూపింది. ఆ గేమ్స్ ఏంటి? ఆ గేమ్స్‌లో ఒక వ్యక్తిని తరమడం, వెంబడించడం, చంపడం లాంటి గేమ్ కాన్సెప్ట్. అది వాళ్ళపై ప్రభావం చూపించింది. ఇప్పుడు అది వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు ఇది కామన్ అనుకుంటున్నారు. అసలు పిల్లాడికి కావాల్సింది ఈ రోజుల్లో చదువు ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. అది ఫస్ట్ నేర్పాల్సింది తల్లిదండ్రులు. అది మీరు చెప్పకుండా పాఠశాలకు తోలేసి, పాఠశాలకు పంపించి మీరు ఉపాధ్యాయుల మీద ఆ నెపం నెట్టడం 100% తప్పు. ఇంటి దగ్గర కనీసం వాడికి చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుండి వాడికి సంస్కారము ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఏది మంచి, ఏది చెడు అనే విషయం ఫస్ట్ ఇంట్లో చెప్పండి. ఆ తర్వాత పాఠశాలకు పంపండి. వాడు స్కూల్లో వాడు చదువు నేర్చుకుంటాడు. చదువుతో పాటు కొంతమంది టీచర్స్ సంస్కారం గురించి కూడా చెప్తూ ఉంటే, మా అమ్మ నాన్న ఇంటి దగ్గర చెప్పారు సార్ అని వాడు మీ ఇంటి దగ్గర చెప్పిన విషయాలతో టీచర్ చెప్పే విషయాలకి వాడు టాలీ చేసుకొని అక్కడ చెప్పేది, ఇక్కడ చెప్పేది ఒకటే కాబట్టి నేను మీరు పాటించాలని ఫస్ట్ వాడు రియలైజ్ అవుతాడు. అది మనకు చెప్పడం రాదు. మనం అయినా హడావిడి జీవితాలు కదా ఈ రోజుల్లో, బిజీ లైఫ్. పెడుతున్నాం కదా, వేలకు వేలు ఫీజులు, లక్షలు కడుతున్నామని చెప్పేసి మాట్లాడతారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి మాత్రం ఈ సభ్యతా సంస్కారాన్ని కొనుక్కోవచ్చా? చదువును కొనుక్కుంటున్నారు, సభ్యతా సంస్కారాన్ని కొనలేకపోతున్నారు. అవి చెప్తే వస్తాయి. మీలాంటి వాళ్ళు ఫస్ట్ చెప్పండి. ఇంటి దగ్గర వాళ్ళని కాస్త గమనించండి. వాళ్ళు పుస్తకాలు పడుతున్నారా, మొబైల్స్ పడుతున్నారా, ఎటు తిరుగుతున్నారు, ఎవరితో గమనించమని చెప్తున్నాను. అసే ఒక టీచర్గా గమనించమని చెప్తున్నాను. వాళ్ళపై కన్నేసి ఉంచమని చెప్తున్నాను. ఈ మాట మీకు చెప్తే పిల్లని మేమేంది గమనించేది, మాకు పిల్లలపై నమ్మకం ఉందంటారా? అయితే ఒక విషయం, చిన్నప్పుడు కూడా పిల్లాడు వాడికి ఊహ తెలియని వయసులో వాడు ఏం తింటున్నాడు, ఎటు పోతున్నాడు అన్న విషయం మీరు కన్నేసి ఉంచే వల్ల కాదు. ఎందుకు? వాడిని జాగ్రత్త చేద్దామనిగా. మరి అలాంటప్పుడు ఇప్పటికీ ఈ ప్రపంచం గురించి వాళ్ళకి అవగాహన లేని వయసే ఈ విద్యార్థి జీవితం. ఇప్పుడు కూడా కన్నేసి ఉంచితే తప్పేంటి? వాడు కాస్త ఏడిస్తే మొబైల్ ఇస్తారు, వాడు కాస్త అలిగితే ఏదైనా కొనిస్తారు, వాడు మాట్లాడకపోయినా ఏదైనా తినకపోతే వాడు అడిగింది సర్వం ఏదైనా చేసి పెడతామని తల్లిదండ్రులు ఉన్న రోజులు ఇవి. అలాంటి కాలం ఇది. ఫస్ట్ పేరెంట్స్ పిల్లల మీద దృష్టి పెట్టండి. పిల్లలు మారాలి అంటే అది ఇంటి నుండే సాధ్యం, స్కూల్లో సాధ్యం కాదు. స్కూల్లో సాధ్యం కావాలంటే సిలబస్ కాదు, సిలబస్ కావాలంటే ఈ విషయాలు చెప్పడం కుదరదు, 100% కుదరదు. అయినా మ్యాక్సిమం టీచర్స్ సబ్జెక్టుతో పాటు ఈ విషయాలని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్, మా ఇంటి దగ్గర పిల్లాడు మా గారాబంతో చెప్తే వినడు సార్, వినదు మేడం, మీరు ఎవరైనా సరే కాస్త స్కూల్లో టైం తీసుకొని మా పిల్లలకు చెప్పండి అని పేరెంట్స్ అంటారు. కాబట్టి టీచర్స్ ఆ టైం తీసుకొని చెప్తున్నారు. చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? లేదుగా. సబ్జెక్ట్ చెప్పాలని రూల్ ఉంటుంది, సిలబస్ కంప్లీట్ చేయాలని రూల్ ఉంటుంది. ఏదేమైనా ఈ కాలంలో పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఫస్ట్ పేరెంట్స్, ఆ తర్వాతనే టీచర్స్, ఆ తర్వాతనే ఈ సమాజం. ఇక్కడ విషయం ఏంటంటే టీచర్స్ అని అన్నాను. టీచర్స్ వాళ్ళపై దృష్టి పెడదామనంటే మళ్ళీ ఈ విద్యా హక్కు చట్టాలు ఇవన్నీ మళ్ళీ వాళ్ళకు అడ్డొస్తాయి. అందుకోసమే దయచేసి పేరెంట్స్
మిమ్మల్ని ఇక్కడ నిందించాలనో, మిమ్మల్ని తిట్టాలనో, మిమ్మల్ని ఏదో అనాలన్న కాన్సెప్ట్ కాదు. పిల్లలపై దృష్టి పెట్టండి. "మొక్కై వంగనిదే మానై వంగున" అని ఒక సామెత ఉంది. చిన్నప్పుడు పిల్లాడి మనస్సు మారకపోతే, చిన్నప్పుడే పిల్లాడు చెప్పింది వినకపోతే, వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు వినడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గారాబంతో పెంచండి, కాదని నేను అనట్లేదు. కాస్త క్రమశిక్షణ కూడా చెప్పండి. ఏది మంచి, ఏది చెడు అన్న విషయం కూడా వాళ్ళ దృష్టిలో ఉండే విధంగా మీరు ఏదైనా ఏ రూపంలో అయినా చెప్పండి. ప్రేమతో చెప్తారా? కథల రూపంలో చెప్తారా? ఏ రకంగా చెప్తారన్నది కాదు. వాళ్ళ మనస్సులోకి మీరు ఈ విషయాలను ఎక్కించారా లేదా అన్నది ఇంపార్టెంట్. కనీసం రోజులో ఒక 10, 15 నిమిషాలు ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలతో టైం కేటాయించండి. మీరు ఎంత బిజీ ఉన్నా సరే, వాళ్ళ స్కూల్‌లో ఏం చదువుతున్నారు, ఇంటికొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనే విషయం మీరు వాళ్ళతో టైం గడపండి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాలను మీతో షేర్ చేసుకునే విధంగా పిల్లలు మీతో మాట్లాడేలా చూసుకోండి. ఇది లేనప్పుడు రేపటి భవిష్యత్తుని మనం నిర్మించొచ్చు. కానీ బంగారు భవిష్యత్తును మనం నిర్మించలేకపోతాం. నేటి బాలలే రేపటి పౌరులు. రే ఈరోజు మన పిల్లలే రేపటి గొప్పవాళ్ళు. దయచేసి పేరెంట్స్ చెప్పాల్సింది చాలా ఉంది. కానీ లెంత్ ఎక్కువైందని ఈ మాత్రమే చెప్పగలిగా. ఇంకా మరో వీడియోలో కలిసి మరిన్ని విషయాలు చర్చించే ప్రయత్నం చేస్తా. దయచేసి పేరెంట్స్ పిల్లలని ఒక కంట కనిపెట్టలేకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి మన భవిష్యత్తులో. థాంక్ యూ సో మచ్.